దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జగన్ చేసే ధర్నాపై అందరి దృష్టి పడింది. అసలు ఏం జరుగుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనను ఎండగట్టడమే లక్ష్యంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటుంది. కేవలం 40 రోజుల చంద్రబాబు పాలన రాక్షస పాలనగా జగన్ ఈ ధర్నాలో దేశ ప్రజలకు తెలియజేయబోతున్నారు. గెలిచిన మరుక్షణం నుంచి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులు, హత్యలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడంతో 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లో వచ్చే వ్యతిరేకత నెల రోజుల్లో చంద్రబాబు కూడగట్టుకున్నారంటూ చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు దృష్టి పెట్టకుండా జగన్ మీద దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా శ్వేతపత్రాలంటూ సోది మీటింగులు పెట్టుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు. జరిగిన హత్యలు, దాడులు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. బాబొస్తే ఏదో జరుగుతుందని అనుకున్న తరుణంలో అభివృద్ధి అటుంచి ప్రజల ప్రాణాలు ఉంటాయా పోతాయా అన్న రేంజ్లో పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో పాలనపై బాబు పూర్తిగా పట్టు కోల్పోయారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా కొన్ని జీవోలు, ప్రభుత్వ గజెట్లు విడుదలవుతుండడం బాబు పాలనకు నిదర్శనం. సీఎం ఏం చేయబోతున్నారో, మంత్రులు ఏం చేస్తున్నారో గందరగోళ పరిస్థితి. ఈ పరిస్థితులను జగన్ చక్కగా తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రాకపోయినా తనను చంద్రబాబు టచ్ చేస్తే ఎలా ఉండబోతుందోనని జగన్ ముందే చంద్రబాబుకు సినిమా చూపించబోతున్నారట. చంద్రబాబు ఎన్డీఏ కూటమి భాగస్వామి కాబట్టి జగన్కు ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీల నుంచి మంచి సపోర్టు దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితులను వినియోగించుకొని మోడీపై విరుచుకుపడేందుకు ఇండియా కూటమి నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మమతా బెనర్జీ చంద్రబాబుపై మండిపడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా తన సభ్యులను బాబు టార్గెట్ చేసిన విధానం అందరికీ తెలిసిందే. అయితే ఈ ధర్నాలో కూడా బాబు, మోడీలపై దుమ్మెత్తిపోయడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్లు ఇద్దరూ కావాలి కాబట్టి ఈ పరిస్థితులపై మోడీ ఎలా స్పందిస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా ప్రధాని, హోంశాఖ మంత్రి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన జగన్కు ఈ ముగ్గురి అపాయింట్మెంట్లు దొరికాయా లేదా అనేది స్పష్టత లేదు. అయినా బుధవారం ఢిల్లీలో జరిగే ధర్నాకు జంతర్ మంతర్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర పెద్దల ఆశీస్సులు లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని జగన్ పూనుకోడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ధర్నాకు జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మరో పక్క బాబు ఏం చేయబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఇటీవల టీడీపీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో బాబు మాట్లాడుతూ జగన్ ధర్నాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు సమాచారం. అయితే జగన్ పాలనలో నష్టపోయిన కొన్ని కుటుంబాల తరపున టీడీపీ ఆధ్వర్యంలో అదే రోజున ఢిల్లీలో ధర్నా చేయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జగన్ చేసే ధర్నాపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మోడీ తన మిత్రుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.